the basic function of compressor? The basic function of the compressor is to suck the air at atmospheric pressure and to deliver it into high pressures. Coming to classification of compressors. Compressors are basically classified into two types. One is reciprocating and another one is rotary compressor. In this class we are going to learn about reciprocating compressors. How the reciprocating compressor is going to be worked and how the work done is calculated in the reciprocating compressors. This is a diagram of reciprocating compressor engine. Coming to the construction, what are the main parts in this construction? Suction valve, delivery valve, piston, connecting rod and crank. Coming to functioning. So మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసే ఫిగర్ నీట్ గా ఇక్కడ ఏముంది, పైన సక్షన్ వాల్వ్ ఉంది, ఇక్కడ డెలివరీ వాల్వ్ ఉంది. ఈ పిస్టన్ అనేది ఏమవుతుంటుంది, టీడీసీ పోర్షన్ నుంచి బీడీసీ పోర్షన్ కి మూవ్ అవుతూ ఉంటుంది. While the piston is moving from TDC to BDC, the suction valve will be open. ఎప్పుడైతే మనకి ఇక్కడ సక్షన్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, సక్షన్ వాల్వ్ ఓపెన్ అయిపోయి మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే పిస్టన్ నథింగ్ బట్ మనకి టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుందో లోపల మనకి సక్షన్ ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి సక్షన్ ప్రెషర్ జనరేట్ అవుతుందో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో ఉన్న ఎయిర్ అనేది మనకి సిలిండర్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సిలిండర్ లోకి ఎంటర్ అవుతుందో పిస్టన్ బీడీ పొజిషన్కి వస్తుందో వెంటనే ఏమవుతుంది, మనకి సక్షన్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి సక్షన్ వాల్వ్ క్లోజ్ అవుతుందో డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ నథింగ్ బట్ పిస్టన్ ఫ్రమ్ బీడీసీ టు టీడీసీ ఇక్కడ ఉన్న ఎయిర్ అంతా ఏమవుతుంది, ఇట్ విల్ బి కంప్రెస్డ్. సో మనకి ఏం తెలుసు, ఎప్పుడైతే ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుందో ఆటోమేటిక్ గా దాని ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో మనకి ఫైనల్ గా ఏం జనరేట్ అవుతుంది, we are going to generate high pressure air inside the cylinder. Coming to intermediate stage. సో పిస్టన్ బీడీసీ నుంచి టీడీసీకి అంటే టోటల్ హెడ్కి రీచ్ కాకముందే జస్ట్ బిఫోర్ 20 to 25 degrees ఆఫ్ ద క్రాంక్ యాంగిల్ మనకి ఏమవుతుంది, డెలివరీ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే డెలివరీ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఇక్కడ హై ప్రెషర్లో క్రియేట్ అయిన ఎయిర్ అంతా ఎయిర్ ఆర్ గ్యాస్ మనకి ఏమవుతుంది, మనకి కలెక్టింగ్ ట్యాంక్లో మనం త్రూ దిస్ డెలివరీ వాల్వ్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జనరల్ ఫంక్షనింగ్ ఆఫ్ రెసిప్రోకేటింగ్. Now coming to the derivation of work done in reciprocating compressor where there is no clearance volume. సో క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి, మనకి పిస్టన్ రెసిప్రోకేట్ అయ్యేటప్పుడు పిస్టన్ నథింగ్ బట్ మనకి సిలిండర్ హెడ్ కి పిస్టన్ హెడ్ కి మధ్య ఎటువంటి స్పేస్ అయితే అవైలబిలిటీలో ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, దెర్ ఈస్ నో క్లియరెన్స్ వాల్యూమ్ అంటే పిస్టన్ అనేది బీడీసీ నుంచి డైరెక్ట్ సిలిండర్ హెడ్ కి టచ్ అయినప్పుడు నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది, వీఆర్ గోయింగ్ టు గెట్ ద టాప్ డెడ్ సెంటర్, దట్ ఈస్ నథింగ్ బట్ టీడీసీ పొజిషన్ అనేది మనకి అక్వైర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎటువంటి క్లియరెన్స్ వాల్యూమ్ అనేది లేదు. సో ఈ టోటల్ ఫంక్షనింగ్ మనం పీవీ డయాగ్రామ్ లో కనుక రిప్రజెంట్ చేయగలిగితే ఫస్ట్ మనకి ఏమవుతుంది, సక్షన్ అనేది జరుగుతుంది. సక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, పిస్టన్ టీడీసీ పొజిషన్ నుంచి బీడీసీ పొజిషన్ మూవ్ అయినప్పుడు నథింగ్ బట్ సక్షన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఏం చెప్పాం మనం, ఎప్పుడైతే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుందో లోపల సక్షన్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లోపలికి ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ 4:1 ఏం చూపిస్తుంది, ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ రిమైన్డ్ కాన్స్టెంట్ అంటే పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయ్యేంత వరకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎయిర్ మాత్రమే మనకి లోపలికి ఎంటర్ అవుతుంది. సో 4:1 మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది ఎటువంటి వేరియేషన్ ఉండదు. సో వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ యాజ్ ఏ స్ట్రైట్ లైన్. బట్ టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ వాల్యూమ్ మనం ఏమనుకుంటున్నాం, V1. నెక్స్ట్ ఎప్పుడైతే పిస్టన్ బీడీసీకి వస్తుందో ఆటోమేటిక్గా సక్షన్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సక్షన్ వాల్వ్ క్లోజ్ అవగానే ఏమవుతుంది, పిస్టన్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఫ్రమ్ బీడీసీ టు టీడీసీ. సో బీడీసీ టు టీడీసీ మూవ్ అయినప్పుడు ఇక్కడ లోపల ఉన్న ఎయిర్ ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో కంప్రెసింగ్ అనేది మనకి 3 ways లో జరగచ్చు. ఒకటి అడియాబాటిక్ కంప్రెషన్, నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్, నెక్స్ట్ పాలిట్రోపిక్ కంప్రెషన్. మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ మనం తీసుకునగలిగితే ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది వెరీ స్లో ప్రాసెస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దోస్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఎయిదర్ ఇట్ మే బి పాలిట్రోపిక్ ప్రాసెస్ ఆర్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఫర్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ద ప్రాసెస్ మనం ఏం కన్సిడర్ చేసుకుందాం, లెట్ ఇట్ బి 1 to 2 ఈజ్ ఏ పాలిట్రోపిక్
compression. సో పాయింట్ 2 అంటే పిస్టన్ ఇంకా పూర్తిగా టీడీసీ పొజిషన్ కి వెళ్ళలేదు. సో అట్ సమ్ ఇంటర్మీడియట్ పాయింట్, అదే మనం ఏమంటున్నాం, బిఫోర్ టీడీసీ క్రాంక్ యాంగిల్ బిఫోర్ 20 to 30 degrees ముందుగానే మనకి ఏమవుతుంది, డెలివరీ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే డెలివరీ వాల్వ్ ఓపెన్ అవుతుందో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కంప్రెస్డ్ ఎయిర్ అంతా ట్యాంక్ లో ఫిల్ అవుతుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది ఎప్పుడైతే డెలివరీ వాల్వ్ ఓపెన్ అయ్యి నథింగ్ బట్ బయటకు వెళ్ళిపోతుందో సిలిండర్ లో ఏమైపోతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 2 to 3. సో ఇక్కడ డిక్రీజ్ అయిన ప్రెషర్ నథింగ్ బట్ మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం, 2 to 3. సో ఎప్పుడైతే పిస్టన్ పూర్తిగా టీడీసీ పోర్షన్ అంటే సిలిండర్ హెడ్ కి టచ్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ వాల్యూమ్ టోటలీ బికమ్స్ 0. సో దట్ ఇండికేటెడ్ బై పాయింట్ 3. నెక్స్ట్ పాయింట్ 3 to 4, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ టీడీసీకి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ 0 అయిపోయి ఉంటుంది, ప్రెషర్ కూడా టోటల్ 0, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి స్పేస్ అవైలబిలిటీ లేదు. కాబట్టి టోటల్ అగైన్ ఇట్ ఈస్ 3 to 4, totally pressure drop as well as volume will be at 0. Again the cycle is going to be processed. So this is total PV diagram that we are going to get without clearance. Now coming for the derivation, before going to get the derivation, so what is the work done here, the space that is in between the curves 4, 1, 2, 3 gives the total work done. So now coming for the derivation, the total work done is equals to area under, what are the processes, 4 to 1, 1 to 2 and 2 to 3. That is the total work done here. So how we are going to calculate those work done, మనకి ఇక్కడ 4, 1, 2, 3 మధ్యలో ఏ ఏరియా అయితే ఉందో అది మనకి కావాల్సిన వర్క్ డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2 నుంచి నథింగ్ బట్ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎక్కడి వరకు, అట్ టు పాయింట్, లెట్ ద పాయింట్స్ విల్ బి 5. సిమిలర్లీ ఈ పాయింట్ ఆరిజిన్ పాయింట్ మనం ఏమనుకుందాం, లెట్ ఇట్ బి 6. ఇక్కడ ఉన్న టోటల్ స్పేస్ ని అంటే ఇక్కడ వరకు. సో ఇఫ్ యు అబ్జర్వ్ 5, 6, 3, 2 is a rectangle. అగైన్ పాలిట్రోపిక్ కంప్రెషన్ నుంచి తీసుకుంటే ప్రాసెస్ 1 to 2 ఈ టోటల్ ఏరియా కూడా వస్తుంది. అంటే మనం రెడ్యూస్ చేయాల్సిన ఏరియా ఏంటి, ఇక్కడ ఉన్న ఈ ఏరియాని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన యాక్చువల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఇక్కడ రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, ఏరియా అండర్ 4 and 2, 3 that is equals to area of rectangle. What is the rectangle, first rectangle, 2, 3, 6, 5 plus area under process 1 to 2 minus area of this rectangle. What is that rectangle, 1746 minus area of rectangle 1746. Coming to area of rectangle, మనకి area of rectangle ఏం తెలుసు, length into breadth. So what is the length here, V2. What is the breadth here, P2. So area of rectangle we are going to represent as P2 and V2 plus area under process 1 to 2. So what is nothing but polytropic, it is a polytropic compression. So how we are going to get the area, that is P2 V2 minus P1 V1 by n minus 1 minus area of rectangle 1746. It is a rectangle. What is the area of rectangle, length into breadth. So what is the length here, V1. What is the breadth here, P1. So we can write it as P1 V1. That is equals to, come ఈ P1 V1 ఇట్ సైడ్ రాసుకుంటే P2 V2 minus P1 V1 plus P2 V2 minus P1 V1 by n minus 1. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, P2 V2 minus P1 P2 V2 minus P1 V1 P2 V2 minus P1 V1. So if we make common P2 V2 minus P1 V1 into, సో ఇక్కడ టోటల్ కామన్ వెళ్ళిపోతే ఏముంటుంది, 1 ప్లస్ ఇక్కడ P2 V2 minus P1 V1 పోతే 1 by n minus 1. That is equals to P2 V2 minus P1 V1 into,
సో LCM చేస్తే n minus 1 n minus 1 plus 1. So minus 1 plus 1 get cancelled. What we are going to get? N by n minus 1 into P2 V2 minus P1 V1. So if you make P1 V1 as common, n into n minus 1 into P1 V1 అనేది కామన్ తీస్తే, సో ఇక్కడ P1 V1 లేదు, బట్ మనం కామన్ తీసాం కాబట్టి ఏం చేయాలా? We have to divide that term P1 V1. సో P1 V1 బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది? మైనస్ 1. సో దిస్ ఈజ్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? P2 P1 ఉంది, V2 V1 ఉంది. సో మనకి ఇఫ్ కమింగ్ టు ప్రాసెస్ 1 to 2, which type of process it is? Polytropic process. What is the relation of polytropic process? PV power n is P1 V1 power n equal to P2 V2 power n. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? P1 by P2 is equals to V2 by V1 whole power n. ఇక్కడ మనకి ఏముంది? V2 by V1. We got as V2 by V1. ఈ పవర్ n అనేది ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? V2 by V1 is equals to P1 by P2 whole to the power of n by n. Power ఇటు సైడ్ అయితే nothing but it is going to be reciprocal. So 1 by n. Let it be equation 2. Substitute 2 in 1. So what is our first equation? Work done is equals to n by n minus 1 into P1 V1 into P2 V2 by P1 V1 minus 1, that equal to n by n minus 1 into P1 V1 into, so P2 by P1 as it is, into V2 by V1. What we got? V2 by V1, P1 by P2 whole to the power of n. P1 by P2 whole to the power of 1 by n minus 1. That is equals to n by n minus 1 into P1 V1 into, so if you observe here what we are having? P2 by P1 and here it is P1 by P2. Just reciprocate P1 by P2. What we are going to get then? P2 by P1 into, దీన్ని reciprocate చేస్తే ఏమవుతుంది? పవర్ అనేది మైనస్ అయిపోతుంది. P2 by P1 whole to the power of minus 1 by n minus 1. That equal to n by n minus 1 into P1 V1 into, so it is in the form of a to the power of, ఏం లేదంటే ఏముంటుంది? 1. So a to the power of m into a to the power of n. What is the formula? A to the power of m plus n. P2 by P1 whole to the power of 1 minus 1 by n minus 1. That is equals to n by n minus 1 P1 V1 into, so P2 by P1 whole to the power of 1 minus 1 by n. దాన్ని LCM చేస్తే P2 by P1 whole to the power of n minus 1 by n. n minus 1 by n minus 1. So this is work done for the work done in the compressor. So ఇక్కడ work done మనకి in terms of pressure లో వచ్చింది. If you need in terms of temperatures, how you have to calculate? Just consider this as equation A. So what is that? N by n minus 1 into P2 V2 minus P1 V1. We know that PV is equals to MRT. Similarly, if it is P1 V1, then it is MRT1. And P2 V2 is equals to MRT2. Substitute these two in this equation A. That means A equation implies work done is equals to n by n minus 1 into P2 V2 బదులు ఏం రాయొచ్చు? MRT1 minus MRT2. That is equals to n by n minus 1. What is the common here? MR. What is the remaining term? T1 minus T2. That equal to NMR by n minus 1 into T1 minus T2. So it is the work done in terms of temperatures and it is the work done in terms of pressures. So guys, this is the derivation for work done in reciprocating compressor without clearance valve. In the next video, we are going to discuss about with the clearance valve. So for the next video, please subscribe for the next videos. Thank you. Hi viewers,
In this video we are going to learn the work done in reciprocating compressor with clearance volume. First coming to working of the reciprocating compressor. So in the reciprocating compressor, the basic terms are nothing but basic parts of an reciprocating compressor is suction valve, delivery valve, piston, connecting rod. How the reciprocating compressor is going to be work, we are going to learn that. So first the piston is going to reciprocate inside the cylinder. The piston is moving from TDC to BDC. When the piston is at TDC portion, the suction valve is going to be open. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే సక్షన్ వాల్వ్ క్లోజ్ అయిపోతుందో మనకి పిస్టన్ అనేది బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే బీడీసీ టు టీడీసీ మూవ్ అవుతుంటుందో ఏమవుతుంది, లోపల ఉన్న ఎయిర్ కంప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా దాని ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయిన ఎప్పుడైతే పిస్టన్ టీడీసీ పోర్షన్కి వస్తుందో రాగానే ఏమైపోతుంది, మనకి డెలివరీ వాల్వ్ అనేది ఓపెన్ అయిపోయి ఇక్కడ హై ప్రెషర్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పిస్టన్ కి అండ్ సిలిండర్ పిస్టన్ హెడ్ కి అండ్ సిలిండర్ హెడ్ కి వీఆర్ హ్యావింగ్ సమ్ స్పేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లియరెన్స్ వాల్యూమ్. ఇప్పుడు టోటల్ వర్కింగ్ ని మనం పివి డయాగ్రామ్ లో కింద మెన్షన్ చేసుకోగలిగితే, ఫస్ట్ కమింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద పిస్టన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. సో టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయ్యే ముందు ఏముంది మనకి, వీఆర్ హ్యావింగ్ సమ్ క్లియరెన్స్ వాల్యూమ్. దట్ క్లియరెన్స్ వాల్యూమ్ ఈస్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ V3. సో ఇక్కడ నుంచి అంటే పిస్టన్ 5 to 3 మనకి ఏమవుతుంది, దట్ ఈస్ ఏ క్లియరెన్స్ వాల్వ్. పిస్టన్ అప్పుడు టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు ప్రాసెస్లో కంప్రెస్డ్ హై ప్రెషర్ ఎయిర్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ ఇక్కడ ఉన్న ఎయిర్ ఏమైపోతుంది, ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్. ఎందుకు, హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్పాండ్ కాకుండా మనకి లోపలికి ఎయిర్ అనేది రాదు. ఎందుకు, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో ఉంటుంది. ఎప్పుడు మనకి ప్రెషర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, హై ప్రెషర్ టు లో ప్రెషర్, లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్లో ఉన్న ప్రెషర్ అనేది నథింగ్ బట్ డిక్రీజ్ అవ్వాలి. సో ప్రాసెస్ 3 to 4 ఏం చూపిస్తుంది మనకి, ఈ క్లియరెన్స్ వాల్యూమ్లో ఉన్న ఏదైతే హై ప్రెషర్ ఎయిర్ ఉందో అది నథింగ్ బట్ మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం పిస్టన్ మూవ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 0.3 to 4 మనకి ఏమైపోతుంది, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి యాక్చువల్ సక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే సక్షన్ వాల్వ్ ఓపెన్ అయిపోయి నథింగ్ బట్ మనకి పిస్టన్ కిందకు మూవ్ అయ్యి కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది, కాన్స్టాంట్ ప్రెషర్లో మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, పిస్టన్ టువర్డ్స్ బీడీసీ వస్తుంది కాబట్టి. ఎప్పుడైతే బీడీసీ పోర్షన్కి వస్తుందో సక్షన్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయి అగైన్ వీఆర్ ఇక్కడ బీడీసీ నుంచి టీడీసీకి పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 0.1 to 2 కంప్రెషన్ అనేది జరుగుతుంది. కంప్రెషన్ మనకి ఎన్ని విధాలుగా జరగచ్చు, నంబర్ 1 ఐసోథర్మల్ కంప్రెషన్, పాలిట్రోపిక్ కంప్రెషన్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ జరగడం ఇంపాసిబుల్. ఎందుకు, ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది చాలా స్లో ప్రాసెస్ కాబట్టి మనకి ఇక్కడ ఎదర్ ఇట్ మే బి అడియాబాటిక్ ఆర్ పాలిట్రోపిక్. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమనుకొని డిరైవ్ చేస్తున్నాం దీన్నే మనం ఏమనుకొని డిరైవ్ చేస్తున్నాం, ఇట్ ఈస్ పాలిట్రోపిక్ కంప్రెషన్. అండ్ 2 to 3 ఇస్ నథింగ్ బట్ పాలిట్రోపిక్ కంప్రెషన్ అయిన తర్వాత ఏమవ్వాలి, ఎప్పుడైతే టీడీసీకి ఇంకొద్ది రీచ్ అవుతుంది అని కొద్ది ముందు అంటే 10 to 15 degrees బిఫోర్ ద క్రాంక్ యాంగిల్ మనకి ఏమవుతుంది, డెలివరీ వాల్వ్ అనేది ఓపెన్ ఉంది. ఎప్పుడైతే డెలివరీ వాల్వ్ ఓపెన్ అవుతుందో ఆ కాన్స్టాంట్ ప్రెషర్లో మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది నథింగ్ బట్ డెలివర్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ మనకి స్టోరేజ్ ట్యాంక్కి డెలివర్ అయిపోతుంది. డెలివర్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అనేది అంటే పిస్టన్ మూవ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో 0.3 అంటే టీడీసీ పోర్షన్కి రాగానే నథింగ్ బట్ మనకి ఏమైపోతుంది, డెలివరీ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే డెలివరీ వాల్వ్ క్లోజ్ అవుతుందో అంటే 0.3 దగ్గర క్లోజ్ అవుతుందో సో ఇక్కడ హై ప్రెషర్ క్లియరెన్స్ వాల్యూమ్ ఏముంటుంది, హై ప్రెషర్ ఎయిర్ అనేది ఉంటుంది. సో అదే మనకి 3 to 5. అగైన్ పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి వచ్చే ముందు బిఫోర్ ద సక్షన్ వాల్వ్ ఓపెన్స్ ఇక్కడ ఉన్న ఎయిర్ ఎక్స్పాండ్ అవ్వాలి. అదే మనం దేంతో చూపిస్తున్నాం, ప్రాసెస్ 3 to 4. క్లియరెన్స్ వాల్యూమ్ అంటే టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయ్యే వాల్యూమ్ని మనం ఏమంటాం, స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. సో టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయ్యేది దట్ ఈస్ నథింగ్ బట్ స్వెప్ట్ వాల్యూమ్. ఏ పాయింట్ దగ్గర నుంచి, ఈ బీడీసీ పొజిషన్ 0.3 అనేది టీడీసీ పొజిషన్. సో 0.1 to 3 అనేది మనకి ఏమవుతుంది, స్వెప్ట్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, స్వెప్ట్ వాల్యూమ్ 0.1 to 0.3. బట్ మనకి యాక్చువల్గా లోపలికి వస్తున్న వాల్యూమ్ ఏంటి, 0.4 దగ్గర నుంచి మనకు వాల్యూమ్ అనేది వస్తుంది. దాన్నే మనం ఏమంటాం, ఎఫెక్టివ్
swept volume అంటాం. Effective swept volume and swept volume, right? Now coming for the derivation. So if you observe the PV diagram, the points 1, 2, 5, 6 is as same as the work done of reciprocating cylinder without clearance. And if you observe that figure from point 4, 3, 5, 6, it is also same. So if you want to get the area of 1, 2, 3, 4, that is the total work done in reciprocating compressor with clearance volume. సో మనకి ఈ ఏరియా కావాలంటే ఏం చేయాలి, ఈ టోటల్ ఏరియాలో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ టోటల్ ఏరియా నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద యాక్చువల్ వర్క్ డన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ద కర్వ్స్ 1, 2, 5 and 6 minus area under 6, 4, 3, 5. 6, 4, 3, 5. So if you observe the figure, area 1, 2, 5, 6, that is nothing but the shape of 1, 2, 5, 6 is similar for the work done for reciprocating compressor without clearance, and it is similar to process 6, 4, 3, 5 also. So మనం ఇప్పుడు ప్రతిసారి డిరైవ్ చేయకుండా ఏం చేస్తున్నాం, ప్రీవియస్ వీడియోలో మనం ఏదైతే డిరైవ్ చేసామో వితౌట్ క్లియరెన్స్ వాల్యూమ్ కు సేమ్ డెరివేషన్ మనం రిపీట్ చేస్తాం. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ దట్ ఫిగర్ వన్స్. So point 1, 2, 3, 4. So 1, 2, 3, 4 previous without clearance ఎలా ఉందో ఇక్కడ 1, 2, 5, 6 కూడా సిమిలర్ గా ఉంది. అండ్ అగైన్ 4, 3, 5, 6 కూడా సిమిలర్ గా ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, ఏరియా ఆఫ్ 1, 2, 5, 6 1, 2, 5, 6 ఏం చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ మనం దీనికి వర్క్ డన్ కనుక్కున్నాం. ఏమొచ్చింది వర్క్ డన్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు n by n minus 1 into p1 v1 into p2 by p1 whole to the power of n minus 1 by n minus 1. బట్ ఇక్కడ మనకి p2 by p1 whole to the power of n minus 1 by n ఏంది, ఇక్కడ p2 ప్రెజర్, బట్ ఇక్కడ సేమ్ p2 ప్రెజర్, ఇక్కడ p2 is equals to p3 is equals to p5, కాబట్టి సేమ్ మనకి ఇక్కడ రిజర్బుల్ అవుతుంది. కమింగ్ టు ఏరియా ఆఫ్ 6435, 6435 కూడా ఎలా ఉంది, సేమ్ యాజ్ వర్క్ డన్ ఫర్ which one, without clearance. So without clearance సేమ్ ఇక్కడ కూడా ఫార్ములా ఏమొస్తుంది, n by n minus 1 into ఇక్కడ పాయింట్స్ p1 v1, బట్ ఇక్కడ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి 4 కాబట్టి p4 v4 into, సో ఇక్కడ ప్రెషర్ ఏముంది, హైయెస్ట్ ప్రెషర్ p నథింగ్ బట్ ఇక్కడ p3, సో p3 by p1 అంటే నథింగ్ బట్ p1 పాయింట్ లో ఏముంది మనకి 4, p3 by p4 whole to the power of n minus 1 by n minus 1. So a little consideration will show that p1 is equals to p4 is equals to p6 and p2 is equals to p3 is equals to p4. Just substitute those values in this equation. What we are going to get, n by n minus 1 into p1 v1 into p2 by p1 whole to the power of n minus 1 by n minus 1 minus n by n minus 1 into p4 plus 1 మేము రాయొచ్చు p1 into p1 v4. సో if you observe the figure, v4 ఎంత ఉందో వాల్యూమ్ నథింగ్ బట్ మనకి యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ v4 ప్లేస్ చేస్తాం into p3. వాట్ ఈస్ ప్రెజర్ p3, p2 గా మనం రాసుకోవచ్చు by p4. సో వాట్ ఈస్ p4, సిమిలర్ టు p1, p2 by p1 whole to the power of n minus 1 by n minus 1, that is equals to, so ఈ రెండిట్లో ఏం కావాలి ఇచ్చు, n by n minus 1 n by n minus 1, p2 by p1 whole to the power of n minus 1 by n, p2 by p1 whole to the power of n minus 1 by n. సో ఆ రెండు కామన్ తీస్తే n by n minus 1 into p2 by p1 whole to the power of n minus 1 by n minus 1 into, సో ఈ టోటల్ కామన్ వెళ్తే ఏమున్నాయి ఇక్కడ p1 v1 మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది p1 v4. సో అగైన్ ఈ రెండిట్లో మరి ఏం కామన్ తీయచ్చు p1, దెన్ n by n minus 1 into p2 by p1 whole to the power of n minus 1 by n minus 1 into
P1 into V1 minus V4 that equal to n by n minus 1 into P1 into V1 minus V4 into P2 by P1 whole to the power of n minus 1 by n minus 1. So this is the work done for the reciprocating compressor with clearance volume. Clear? So next coming to volumetric efficiency. So according to the definition, what is volumetric efficiency? Volumetric efficiency, it is nothing but ratio of effective swept volume to swept volume. Volumetric efficiency is equals to effective swept volume by swept volume. So if you observe the figure, what is effective swept volume? The volume from V3 to V1, that is nothing but swept volume, and effective swept volume is from 4 to 1. If you want swept volume from the figure, how we are going to identify? So it is total V1 and it is V3. So మనకి ఇది కావాలంటే ఏం చేయాలి? effective swept volume is equals to V1 minus V3, that is our swept volume. Effective swept volume. Effective swept volume అంటే ఏంటి? Total V1 నుంచి V4 తీసేస్తే nothing but we are getting effective swept volume. So effective swept volume is V1 minus V4. Just substitute those terms. What is effective swept volume? That is V1 minus V4 divided by what is swept volume? V1 minus V3. Next, just we are adding and subtracting V3 in numerator. So ఏం చేస్తున్నాం? న్యూమరేటర్ లో V3 ని యాడ్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. Then efficiency equal to V1 minus V4 plus V3 minus V3 by V1 minus V3. So ఇక్కడ V1 ని ఇక్కడ V3 ని కలిపి రాసుకుంటే V1 minus V3 divided by V1 minus V3. నెక్స్ట్ ఏమున్నాయి? మైనస్ V4 by V1 minus V3 plus V3 by V1 minus V3. So if you observe here, it is V1 minus V3, V1 minus V3. Both get cancelled. What we are going to get? 1 minus V4 by V1 minus V3. So ఈ టర్మ్ ముందుకు రాస్తున్నాం. 1 plus V3 by V1 minus V3 minus V4 by V1 minus V3. So ఇప్పుడు ఈ టర్మ్ ఏం చేస్తున్నాం? I am going to multiply and divide it by V3. So దాన్ని ఏం చేయాలా? Multiply and divide by V3. Then 1 plus V3 by V1 minus V3 minus V4 by V1 minus V3 into V3 by V3. So by substitution, nothing but 1 plus V3 by V1 minus V3 minus ఈ V3 ఇక్కడికి వస్తే దీన్ని ఎలా రాయొచ్చు? V3 by V1 minus V3 and V4 by V3. జస్ట్ ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తెచ్చు? V3 by V1 minus V3 into 1 minus, సో V3 by V1 minus 3 వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? ఓన్లీ 1 మైనస్ ఇది కామన్ వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? V4 by V3. సో let it be equation number 1. Next, coming to compression ratio. What is compression ratio? Compression ratio is nothing but clearance volume by swept volume. So what is clearance volume? మనకి TDC పోర్షన్ నుంచి సిలిండర్ హైట్ వరకు ఉన్నది మనం ఏమని చెప్తున్నాం? క్లియరెన్స్ వాల్యూమ్. ఫిగర్ లో ఏంటది? 3 to 5. What is the 3 to 5? It is nothing but V3. That is equals to V3 by swept volume. Swept volume ఏమొచ్చింది మనకి? V1 minus V3. V1 minus V3. Let it be equation number 2. Next, coming to process 3 to 4. 3 to 4 ఏంటి మనకి? ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో ఈ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కూడా మనం పాలిట్రోపిక్ ప్రాసెస్ అనుకుంటే అప్పుడు రిలేషన్ ఏమవుతుంది మనకి? ప్రాసెస్ 3 to 4 is
పాలిట్రాపిక్. సో పాలిట్రాపిక్ ప్రాసెస్ అయినప్పుడు ప్రెషర్ కి వాల్యూమ్ కి రిలేషన్ ఏంటి? P3 V3 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు P4 V4 పవర్ n. సో ఇక్కడ మనకి ఏముంది? V4 బై V3. సో ఇక్కడ మనకి V4 బై V3 రావాలంటే V3 అవతల పంపించి P4 యువతలకు వస్తే P3 బై P4 ఈజ్ ఈక్వల్స్ టు V4 బై V3 హోల్ పవర్ n. సో ఈ న్యూమరేటర్ నథింగ్ బట్ ఇక్కడ పవర్ n అనేది ఇట్ సైడ్ కి వస్తే V4 బై V3 ఈజ్ ఈక్వల్స్ టు P3 బై P4 హోల్ టు ద పవర్ ఆఫ్, ఇక్కడ n ఉన్నది యువతలకు వస్తే ఏమవుతుంది? 1 బై n. సో V4 బై V3 ప్లేస్ లో మనం ఏం ప్రెజెంట్ చేయొచ్చు? P3 బై P4. బట్ ఫ్రమ్ ద ఫిగర్ వి నో దట్ P1 is equals to P4 is equals to P6 and P2 is equals to P3 is equals to P5. ఎందుకు? ఈ మూడు సేమ్ కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర ఉన్నాయి అండ్ ఈ మూడు కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు మనం V4 బై V3 ఏం రాసుకోవచ్చు? P3 అంటే నథింగ్ బట్ సింప్లీ వీ కెన్ రీడ్ ఇట్ యాజ్ P2 బై P4 అంటే ఏం రాయొచ్చు? సింప్లీ P1. P1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ 2 and 3 in equation 1. What is equation 1? So volumetric efficiency is equals to 1 plus V3 by V1 minus V3. దాన్ని మనం ఏమంటున్నాం? కంప్రెషన్ రేషియో. లెట్ ఇట్ బి ఇండికేటెడ్ విత్ ద సింబల్ K. సో ఇప్పుడు ఏమవుతుంది? 1 plus K into 1 minus V4 by V3. సో V4 by V3 అంటే ఏంటి మనకి? P2 by P1 whole to the power of 1 by n. So K లోపల మల్టిప్లై చేస్తే 1 plus K into K plus K into P2 by P1 whole to the power of 1 by n. So this is volumetric efficiency for reciprocating compressor.